హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్, 8th వీక్ లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్. ఇంకా ఈ రోజు మిడ్ నైట్ తో ఓటింగ్ లైన్స్ అనేది క్లోజ్ అవ్వబోతున్నాయి. అండ్ క్లియర్ కట్ గా రాసి పెట్టుకోండి, ఎలిమినేషన్ మామూలుగా ట్విస్ట్ ఉండబోవట్లేదు అండ్ పెద్ద ట్విస్ట్ ఉండబోతుంది. అంటే అట్లా చెప్పాలి కదా, లేకపోతే మీరు లైక్లు కొట్టట్లేదు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో లాస్ట్ వీక్ ఆఫ్ ఓటింగ్, లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్ అనమాట. సో ఫ్రైడే కదా, ఫ్రైడే వచ్చిందనంటే మిడ్ నైట్ వరకే ఓటింగ్ లైన్స్ ఓపెన్ ఉంటాయి. చాలా క్లారిటీగా ఉంది. ఎలిమినేషన్ మీద పెద్ద ఊహించే టెస్టులు ఏమీ లేవు అనమాట. సో క్లియర్ గా మాట్లాడుకుందాం, ఏంటి ఎలా, ఎవరి పొజిషన్ ఎలా ఉన్నాయి, ఎవరు వెళ్ళిపోబోతున్నారు అనేది అయితే క్లారిటీ ఇద్దాం. అంతకంటే ముందు ప్లీజ్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి అండ్ వీడియో ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ ఉంది కదా, దాని మీద కూడా ఒకసారి క్లిక్ చేయండి. ఇంకా మీకు వీడియో ఎక్కడైనా నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. టాప్ పొజిషన్ వచ్చేసరికి మాత్రం ఎవరు ఊహించలేదు అన్నట్టు, ఇంకా ఇది మార్కు మారదు అన్నట్టుగా క్లియర్ కట్ గా అర్థం చేసుకోండి. సో టాప్ పొజిషన్ లో తనుజానే ఉంటుంది. ఇంకా ఇది మార్పులు చేర్పులు ఏమీ లేదు, ఎవరు ఎన్ని చెప్పినా కూడా. సో కంప్లీట్ గా ఓటికి చేసేసింది, ఓటు బ్యాంక్ మీద దండయాత్ర చేస్తున్నట్టుగా అనిపించింది నాకైతే. సో ఈమెను దరిదాపులకు కూడా ఎవరు లేకుండా పోతుంది. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఏంటి అని అంటే, దివ్య హౌస్ కి కొత్త కెప్టెన్ అనమాట. సో గుర్తుపెట్టుకోండి, ఈ వారం ఎలాగో తప్పించుకుంది, నెక్స్ట్ వీక్ కూడా తప్పించుకుంది. అంటే 9 వీక్స్ అదిరిపోలా. సో లాస్ట్ కి వచ్చేసరికి టాప్ 5 కి ఎవరిని తీసుకెళ్తారా, ఎంతమందిని తీసుకెళ్తారా, ఈసారి డబుల్ ఎలిమినేషన్ ఉందా అంటే డబుల్ ఎలిమినేషన్ ఏం లేదు, ఈసారి కూడా సింగిల్ ఎలిమినేషనే. నెక్స్ట్ డబుల్ ఎలిమినేషన్ ఉంటే తక్కువ మంది ఉన్నప్పుడు డబుల్ ఎలిమినేషన్ చేస్తాడు కిక్ కోసం. సో గుర్తుపెట్టుకోండి, తనుజ టాప్ పొజిషన్ లో ఉంది. ఈమె ఓట్ బ్యాంక్ ఎవరు టచ్ చేయలేనంతగా ఉంది. అండ్ 34% తోటి చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. టాప్ పొజిషన్ లీడ్ చేస్తుంది. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జరిగేది ఇదే, జరుగుతుంది ఇదే, అఫీషియల్ కూడా ఇదే ఉండబోతుంది, ఇదే ఉంటది కూడా. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ కి చాలా అంటే చాలా దారుణంగా ఓటింగ్ పడిపోతుంది. కంటెంట్, ఎలివేషన్ ఏది వచ్చినా కూడా వర్కౌట్ అయ్యే పరిస్థితి అయితే ఖచ్చితంగా లేదు. ఎందుకంటే అది ఆ వర్కౌట్ అయినా కూడా ఓట్ బ్యాంక్ పెరిగే పరిస్థితిలో లేదు. ఎందుకనంటే ఓట్ బ్యాంక్ పెరగాలి అని అంటే మిరాకిల్స్ జరగాలి ఇప్పుడున్న పరిస్థితిలో. సో అయినా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. బట్ కళ్యాణ్ క్యాపబిలిటీకి ఇది సరిపోతుందా అంటే సరిపోద్దా లేదా అనేది మీ చేతుల్లో ఉంటది, మా చేతుల్లో ఏముండదు కదా. మేము చెప్పడం వరకే, మీరు చేసేది మీరు కదా. సో చాలా మంది చాలా విషయాలు ఇప్పుడు కళ్యాణ్ అంటే కళ్యాణ్ పిఆర్ అంటారు, తనుజ అంటే తనుజ పిఆర్ అంటారు, రీతు అంటే రీతు పిఆర్, పవన్ అంటే పవన్ పిఆర్. ఇంకా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు అనుకుంటూనే ఉంటారు. 19% తోటి మనోడు స్టేబుల్ ఓటింగ్ పడుతున్నా, బట్ విన్నర్ కి కావాల్సిన ఓటింగ్ అయితే పడట్లేదు. అది మీరు గుర్తించాలి. మీరు యాక్టివ్ గా అయ్యి ఓట్ బ్యాంక్ అనేది పెంచుకోవాలి. సో థర్డ్ వన్ వచ్చేసరికి మాత్రం సంజనానే ఉంటుంది. సంజనాకి లక్ మామూలుగా లక్ ఫ్యాక్టర్ తగలట్లేదు అన్నట్టుగా లక్ ఫ్యాక్టరీ ఇరగదీసేస్తుంది అనమాట. ఊహించకపోయినా, చేసినా చెయ్యకపోయినా, ఏమైనా కూడా సో ఈమె కావాల్సిన ఓటింగ్ చాలా స్టాండర్డ్ గా మెయింటైన్ చేస్తుంది. ఈమెను ఎవరు టచ్ చేయలేరా అని అంటే, సో ఈమె ఉన్న ఓట్ బ్యాంక్ ని ఎవరు చెడగొట్టలేరేమో, అంత స్టేబుల్ గా పడుతుంది. సో ఫస్ట్ 2 వీక్స్ ఏదైతే సంపాదించుకుందో ఓట్ బ్యాంక్ ని, అది అలాగే కంటిన్యూషన్ చేస్తూ ఉంది అనమాట. సో ఈమెకి చాలా మంది ఇమాన్యుయల్ ఓటింగ్ పడుతుంది అని అనుకుంటున్నారు. బట్ ఇమాన్యుయల్ ఓటింగ్ అయితే క్లియర్ కట్ గా పడట్లేదు, రాసి పెట్టుకోండి. సో మళ్ళీ ఏదో అనుకోని ఇంకేదో చేసుకొని అది చేయకండి. మొత్తానికి మనం సంజనాకైతే థర్డ్ పొజిషన్ లో ఉంది అండ్ 11% ఓటింగ్ పడుతుంది. థర్డ్ పొజిషన్ లో చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ ఊహించిన దానికంటే చాలా బాగా పడుతుంది అంటే లేదు, ఈమెకు ఉండే స్టాండర్డ్ ఈమెకు పడుతూ ఉంది అనమాట. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి పవన్ ఉన్నాడు. సో పవన్ కూడా ఓటింగ్ అనేది పెరగలేదు, బట్ తగ్గినట్టే 10% ఓటింగ్ వచ్చాడు. అండ్ ఈయన ఓటింగ్ ఏమో కానీ బయట ట్రోలింగ్ బీభత్సంగా అవుతుంది. రీతు అండ్ పవన్ వీళ్ళిద్దరి విషయాల్లో ఆయన బెడ్ మీదకి నెట్టేసింది ఏదైతే ఉందో మాట్లాడుతుంటే, సో అది చాలా వైరల్ అయిపోతుంది అనమాట. సో మామూలు నెగిటివిటీ స్ప్రెడ్ చేసుకోవట్లేదు, నెగిటివిటీ బీభత్సంగా పెంచుకుంటున్నాడు పవన్. అసలు ఏంటో పాపం, ఇప్పటిదాకా ఒక ఒపీనియన్ ఉండే, రాను రాను అసలు మొత్తం మారిపోతుంది. అదేదో ఆమెను వదిలేయడమా లేదంటే ఈమె ఆయన్ని వదిలేయడమా, ఏదో చేయండి రా స్వామి. పాపం మంచిగా ఉన్న మనుషుల్ని మీరు అనవసరంగా పెంట వేసుకుంటున్నారు. సో అలాగా ఆలోచించుకోండి అంతే. పవన్ కి 10% ఓటింగ్ తోటి 4th పొజిషన్ లో ఉన్నాడు. అండ్ షాకింగ్ గా రీతు మళ్ళీ ఓటింగ్ పెరిగిందబ్బా. నిన్నటికి ఈ రోజుకి చూసుకుంటే సడన్ గా హైప్ అయింది. బట్ 9% కి వచ్చింది రీతు ఓటింగ్.
ఇది నేను ఊహించలేదబ్బా, నిజంగానే ఊహించలే ఈమె ఓటింగ్ సడన్ గా ఇంత గ్రాఫ్ పెరిగిందంటే. మరి పిఆర్లు ఏమైనా స్టెంట్లీ చేశారంటే, బట్ అఫీషియల్ కూడా మోస్ట్లీ ఇదే ఓటింగ్ అనే పడుతుంది అంట. సో రీతుకి పాపం ఆ నెగిటివిటీ, పవన్ మీద నెగిటివిటీ వచ్చి మాకు వర్కౌట్ అయిందేమో అనిపించింది నాకు. అయితే నువ్వు మాట్లాడుతున్నావు, నేను ఎప్పటికి మాట్లాడను, ఇలాంటివన్నీ మాటలు మాట్లాడుతున్నప్పుడు కొంతవరకు ఈమె మీద సింపతి కార్డ్ ఏమన్నా వర్కౌట్ అయిందా అంటే వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా అనిపించింది. సో అందుకనే ఈమె ఓట్ బ్యాంక్ అనేది పెరిగిందా అంటే పెరిగింది అని చెప్పుకోవచ్చు. 9% వచ్చింది. అండ్ ఈమె 5th పొజిషన్ లో ఉంది. 6th పొజిషన్ నుంచి 5th పొజిషన్ కి వచ్చింది. దట్టు ఈమెకు ఒక 2% ఓటింగ్ అనేది కూడా పెరిగింది. చాలా ఇంట్రెస్టింగ్ కదా. ఈ టైం లాస్ట్ మూమెంట్ లో కూడా ఓటింగ్ పెంచుకోగలిగే క్యాపబిలిటీ ఉందంటే ఇంకా అద్దరిపోలే. అంతకంటే ఇంకేం కావాలి? ఆలోచించడానికి హారబుల్ గా ఉన్నా కూడా ఇది నిజం, ఫ్యాక్ట్. ఎవరు ఎన్ని చెప్పినా ఏం చేసినా కూడా ఈ 100% ఇదే జరగబోతుందని అంటే జరిగే ఛాన్సెస్ ఉంది. 9% తోటి ఈమె 5th పొజిషన్ లో ఉంటే 6th పొజిషన్ వచ్చేసరికి రాము ఉన్నాడు. రాము మళ్ళీ డేంజర్ లోకి వచ్చి పడ్డాడు. ఈయన ఓటింగ్ రీతుకు పెరగడం ఈయనకు సడన్ గా తగ్గింది. 7% ఓటింగ్ పడుతుంది. 8%, 9% ఓటింగ్ ఉన్నది రాముకి, సడన్ గా 7% వచ్చింది. మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ పడాలి అనుకున్నాము. బట్ ఇక్కడ తీరా చూస్తే మనోడికి ఓట్ బ్యాంక్ అనేది జప్ మన కింద పడిపోయింది. 2% ఓటింగ్ తగ్గింది. ఆయన 7% లో ఉన్నాడు. అండ్ 6th పొజిషన్ కి వచ్చాడు. ఆల్మోస్ట్ 5th పొజిషన్ నుంచి స్టేబుల్ గా ఉన్నాడు రా అనుకునే లోపు డైరెక్ట్ గా మళ్ళీ 2% ఓటింగ్ తగ్గి డౌన్ ఫాలో లోకి వచ్చాడు. సక్మని ఇక అది ఎవరు ఏం చేస్తాం, ఏమైపోతుందో అర్థం కాలేదు. కానీ సో ఊహించిన దానికంటే చాలా దారుణాలు జరగబోతున్నాయి అంటే జరుగుతున్నాయి. సో పరిస్థితి వేరేలాగా మారబోతుందని అంటే మారే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ రాము సేఫ్ జోన్ ఉన్నారంటే ఈయన కింద 2 ఉన్నారు. సో రాము కూడా బాటమ్ లోనే ఉన్నాడు. బట్ ఏంటంటే ఒక బెటర్మెంట్ ఓటింగ్ అనేది కాకుండా ఉన్న వాళ్ళతో కొంచెం బెటర్మెంట్ ఓటింగ్ అనేది పడుతుంది రాముకి. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి 7th పొజిషన్ మాధురి గారు ఉన్నారు. మాధురి గారికి 5%, 6% ఓటింగ్ పడుతుంది. పాపం రాజా మామూలు ప్రచారం చేయట్లేదు. రాజా మామూలుగా బయట అల్లాడిస్తలేడు. సో ఈసారి రాజా సేవ్ చేశాడా రాణిని? సో చూడాలి ఏం జరుగుతుంది. మాధురి గారి ఓటింగ్ కూడా 5 to 6% ఓటింగ్ పడుతుంది. అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఓటింగ్ పెరిగిందని అంటే ఏమీ లేదు, ఒక 1% అటు ఇటు అవుతూ ఉంది. బట్ అది స్టేబుల్ ఓటింగ్ అనేది చెప్పలేము. ఎందుకంటే సడన్ గా అప్ అవుతుంది, సడన్ గా డౌన్ అవుతుంది. సో దాన్ని కన్సిడర్ చేసుకోవడం చాలా కష్టం అవుతుంది అనమాట. స్టేబుల్ ఓటింగ్ ఉంటే ఏదైనా చేయొచ్చు, స్టేబుల్ ఓటింగ్ లేదని అంటే కష్టం. సో మాధురి గారికి హై ఛాన్సెస్ ఉంది, వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి గౌరవ్ ఉన్నాడు. గౌరవ్ కి 4 to 5% ఓటింగ్ ఉంది. నాకెందుకో గౌరవ్ వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. బట్ ఈసారి కూడా నో ఎలిమినేషన్ పెట్టే ఛాన్సెస్ ఉందా అని కూడా చాలా మందికి డౌట్ ఉండొచ్చు. ఎందుకంటే శ్రీజాన్ మళ్ళీ పంపించేశారు అని అంటే వారాలు ఉన్నాయే తక్కువ. ఇప్పుడు 8 వారాలు అయినాయి, ఇంకో 8 వారాలు వేసుకో, 8 మంది వెళ్ళిపోతారు. హౌస్ లో ఎంత మంది ఉన్నారు? సో అదే ఆలోచించుకోండి, అదే చేసుకోండి. అండ్ 4 to 5% గౌరవ్. సో గౌరవ్ నాకెందుకో ఈయన వర్కౌట్ చేయలేకపోతున్నాడు అండ్ కావాల్సినంత అవుట్పుట్ రావట్లేదా అంటే వస్తుంది. బట్ అందరితో కొంతమందితో పోల్చుకుంటే చాలా బెటర్ గానే గౌరవ్ ఉన్నాడు. టాస్క్ల వైజ్ గానీ ఏదైనా గానీ కొంతవరకు వర్కౌట్ ఫుటేజ్ వస్తుంది. బట్ అనుకున్నట్టుగా ఆయేషా ఉంటే కొంచెం బాగుండేదేమో గౌరవ్ కి, అండ్ లవ్ ట్రాక్ నడిచేదేమో అనేది నాకు అనిపించింది. అంటే వాళ్ళిద్దరు బాగా క్లోజ్, ఆయేషా ఏది చెప్పినా గౌరవ్ చేయడం, ఇలాంటి కొన్ని ఫుటేజ్ కు వర్కౌట్ అయ్యేటి. బట్ ఇప్పుడు ఉండేసరికి అంత సింగిల్ మ్యాన్ గా అయిపోయాడు, మొత్తం ఎక్కడ గజిబిజి గందరగోళం. సో పెద్దగా ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేసేంత అయితే సిచ్యువేషన్ గౌరవ్ విషయంలో జరగట్లేదు. సో ఓట్ బ్యాంక్ పెంచుకునేంత వస్తుందంటే రావట్లేదు. సో ఓవరాల్ గా మాధురి గారు, గౌరవ్ వీళ్ళిద్దరిట్లలో ఒకరు ధమాల్ అనే ఛాన్సెస్ ఉంది. రాజా బయట ఉన్నాడు కాబట్టి రాణి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంది. గౌరవ్ కే అతి గండం మామూలుగా గౌరవ్ ఎలిమినేషన్ అనేది జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో మొత్తానికైతే ఓటింగ్ ఆర్డర్ లాస్ట్ డే ఆఫ్ ఓటింగ్. మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్లు వేసుకోండి. టాప్ పొజిషన్ లో తనుజ వచ్చింది, 2nd పొజిషన్ కళ్యాణ్, 3rd పొజిషన్ వచ్చేసరికి సంజన, 4th పవన్, 5th రీతు, 6th రాము, 7th వచ్చేసరికి మాధురి, 8th లాస్ట్ బట్ ద లీస్ట్ వచ్చేసరికి మాత్రం గౌరవ్ ఉన్నాడు. సో మీరు ఎవరికి ఓట్లు వేస్తున్నారు, ఎవరిని ఎలిమినేట్ చేయాలనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్ గుడ్ లక్.